అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే ఎస్ఏ2 తెలుగు 6వ తరగతి 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి టోటల్ కీ పేపర్ని చూద్దాం. బహుళైచ్ఛిక ప్రశ్నలు 20 ఇచ్చినారు, ఒక్కదాని 2 మార్కులు, మొత్తం 40 మార్క్స్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. తర్వాత సెక్షన్ బి, క్రింది ప్రశ్నలకు అడిగిన విధంగా జవాబులు రాయండి. ఇక్కడ 6 ఇస్తారు, ఒక్కదానికి 4 మార్క్స్, అక్కడ 24 మార్క్స్ వచ్చేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 21లో మేలుకొనుమయ్య తరుణం మించకుండా అనే క్వశ్చన్ ఇచ్చినారు. ఇదేంది, కుసుమధర్మన్న గారి గురించి కవి పరిచయం రాయాలి. దానికి సంబంధించిన కవి పరిచయం, ఇది కంటిన్యూషన్. తర్వాత పద్యం ఇచ్చినారు, పద్యానికి సంబంధించిన భావం రాయాలి. భావం రాస్తే 4 మార్క్స్. తర్వాత సమయస్ఫూర్తి కథలో చంద్రకుని వలన ఎదురైన ప్రమాదం నుండి ఫలితుడు బయటపడిన విధం తెలుపుతూ రాయండి. ఇది ఆపద కలిగినప్పుడు ఎలా ఉండాలనేది దానికి ఆన్సర్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. తర్వాత పింగళ వెంకయ్య గారి గురించి మీకు తెలిసిన విషయాలను రాయండి. జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య గారు, ఆయనకు సంబంధించిన సమాధానం. 25 క్వశ్చన్ నంబర్, యానాదులు నిరాడంబర భక్తులు సమర్థించండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 26, క్రింది చిత్రంలో ఏం జరుగుతుందో గమనించి 4 వాక్యాలను రాయండి. తర్వాత సెక్షన్ సి, పెద్ద క్వశ్చన్స్. 27లో ఒకటి రాయాలి, 28లో ఒకటి రాయాలి. 27లో ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని భారతీయులు వద్దనడానికి గల కారణాలను మా కొద్ది తెల్లదొరదనం గేయం ఆధారంగా వివరించండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత ధర్మపరాయణుడైన మాధవర్మ గురించి సొంత మాటల్లో రాయండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. పింగళ వెంకయ్య గురించి మీకు తెలిసిన విషయాలు, ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. యానాదులు నిరాడంబర భక్తులు సమర్థిస్తూ రాయండి. చిత్రంలో ఏం జరుగుతుందో 4 వాక్యాలు. క్వశ్చన్ నెంబర్ 28, రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకి ఎంపికైన గెలుపు గురించి ఆందోళన చెందుతున్న మీ మిత్రురాలికి లేదా మిత్రునికి ధైర్యం చెప్తూ లేఖ రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇట్లోని రాసి తర్వాత చిరునామా లేదా మీకు నచ్చిన లేదా మీరు మెచ్చిన జానపద కళారూపాన్ని ప్రదర్శించి రాయండి. గౌరవ నిత్యం గురించి రాసినాము. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాం. ఒకవేళ అక్షరాలను క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.